నమస్తే, నేను సిరి. గత 5 సంవత్సరాల్లో అయితే అంటే ఏపీలో ఎట్లాంటి కంపెనీలు అయితే వచ్చిన దాఖలాలు లేవు. అభివృద్ధి పరంగా కూడా ఎట్లాంటి పురోగతి లేదు. కాకపోతే ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఏపీలో, అది కూడా విశాఖలో చాలా వరకు కంపెనీలు అంటే ఐటీ సంస్థలకు ముందుకు రావడానికి అయితే ఒక ఆలోచన అంటే నారా లోకేష్ బాబు గారు ఏదైతే మాట్లాడారో దీంతోని చాలా కంపెనీలు అయితే ముందుకు వచ్చాయి. అక్కడ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు కంపెనీస్ పెట్టడానికి కూడా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఇదే క్రమంలో గూగుల్ క్లౌడ్ కూడా అక్కడ పెట్టడానికి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏపీలో విశాఖలో గూగుల్ క్లౌడ్ వస్తుంది అని చెప్పేసి మరి వార్తలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ కూడా భూసేకరణ చేసుకున్నారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. 5 లక్షల కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఇది ఒకటే కాకుండా గతంలో కూడా వచ్చాయి, మనకి టీసీఎస్ కూడా వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది, ఇంకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు దీన్ని ఇప్పుడు ఏపీకి ఇది ఒక శుభ సూచకం అనుకోవచ్చా మనం? అంతే కదా. ఇవాళ విశాఖపట్నం ఇవాళ ఏంటి, మరో 2 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ. ఏది ఈ 6 నెలల్లోనే నీకు మరి 4-5 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖపట్నంకి వస్తున్నాయంటే రాబోయే 2 ఏళ్లలో అసలు ఏపీ ఎకానమీ ఫ్యూచర్ సిటీగా విశాఖపట్నం చేస్తామని నిన్న కూడా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు GFST సమావేశంలో పాల్గొనడం, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి పెట్టుబడుల గమ్యస్థానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ 6 నెలల్లో మరి దగ్గర 5-6 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడం, అందులో కూడా 4 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ బేస్గా. ఏది ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నీకు అక్కడ అనకాపల్లి జిల్లా, ఎక్కడ అది పూడిమడకో ఎక్కడ అంటున్నారు, అక్కడ నీకు అది వస్తే ఆ స్టీల్ ప్లాంట్ అదేంటి 1,60,000 కోట్ల పెట్టుబడులు. నెక్స్ట్ అసలు ఎన్టీపీసీ అక్కడ ఏదో ఒక MOU కూడా చేసుకుంది గ్రీన్ హబ్గా, విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చేయడంలో నీకు ఎన్టీపీసీ అదొక 1,50,000 కోట్లు అంటున్నారు. ప్రధాని మోడీ శంకుస్థాపన ఏదో వాయిదా పడింది, అదొక మళ్ళీ 10 రోజుల్లో 1 వీక్లో ఎప్పుడో ఉంటుంది. యాక్చువల్గా మొన్న 29వ తారీఖు ఆయన శంకుస్థాపన అన్నారు. ఏది ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ 65,000 కోట్లతో. ఒక్క ఎన్టీపీసీ ద్వారానే నీకు గ్రీన్ హైడ్రోజన్ హబ్ అక్కడ 1,50,000 కోట్లు అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏది గూగుల్ క్లౌడ్ అదొక 1,00,000 కోట్లతో అది అక్కడ మరి వస్తున్న నేపథ్యంలో నారా లోకేష్తో గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు ఇండియా హెడ్ మొన్న MOU చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో నీకు హై స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే యూనివర్సిటీలు ఇవాళ బయటకు వచ్చేటువంటి విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు యువతకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఏంటి పరిశ్రమలకు కావాల్సినటువంటి స్కిల్స్ ఇప్పుడు బయటకు వచ్చే విద్యార్థుల్లో లేకపోవటమే ఒక ప్రధాన సమస్య. అందుకని పరిశ్రమల్లో ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ కాలేజీ స్టేజ్లోనే నీకు విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వటం, అదే స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. గూగుల్ క్లౌడ్ ఇవాళ ఆ వారధిగా ఏది పారిశ్రామికీకరణలో అటు ఉపాధి ఇటు ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్కి మధ్య ఈ జరుగుతున్నటువంటి ఈ దీంట్లో మొన్న కూడా మనం చూసాం TCS ఇంకొక 15 రోజుల్లోనో ఏమో అది ఓపెన్ అవుతుంది. ఏది ఆ TCS నీకు నటరాజన్ చంద్రశేఖర్ మరి నారా లోకేష్తో 90 నిమిషాలు భేటీ. ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసినప్పుడు తననే ఈ టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్గా ఉండమన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ ఏది టాటా గ్రూప్ మీరే కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి కో-చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖర్ ఉంటే ఆయన TCS ఇవాళ విశాఖపట్నంలో 15,000 మందికి ఉపాధి. నీకేంటి ఇన్నోవేషన్ హబ్స్ అన్నమాట. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఒక 5 పెడుతున్నారు. అంటే 35 నియోజకవర్గాలు ఒక క్లస్టర్గా, మొత్తం 175 నియోజకవర్గాల్లో 5 ఇన్నోవేషన్ హబ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక 6 పాలసీలు తీసుకున్నారు, సూపర్ 6 పాలసీలు అన్నారు. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ అది అసలు గేమ్ చేంజర్. ఏది పునరుత్పాదక ఇంధన విధానం, ఇదే ఈ సౌర విద్యుత్, పవన విద్యుత్, ఇప్పుడు మనం అనుకున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్,
ఇవన్నీ దానిలోకే వస్తున్న నేపథ్యంలో దానిలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు రెన్యూవబుల్ పాలసీ ద్వారా 7.5 లక్షల మందికి ఇవాళ ఉపాధి. దానికి తగ్గట్టుగా ఎంఓయూలు చేసుకుంటున్నారు, పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నారు, పెట్టుబడులు ఇవాళ తెచ్చుకుంటున్న పరిస్థితి అన్నమాట. తయారీ రంగం మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలి. అది 10 లక్షల మందికి ఉపాధి. నీకు ఎలక్ట్రానిక్స్ పాలసీ ఒక 5 లక్షల మందికి ఉపాధి తేవటం కోసం నిన్న లేటెస్ట్గా ఒక 4 days బ్యాక్ టెక్స్టైల్ పాలసీ ఇచ్చారు. అంటే టెక్స్టైల్ పాలసీ ఇప్పుడు ఈ క్లాత్ షోరూమ్స్ వీటికి సంబంధించి మగ్గాలు ఇవి ఏది మన దగ్గర నేత కార్మికులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అటు ధర్మవరం ఇటు మంగళగిరి పెడన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటి టెక్స్టైల్ పాలసీ ద్వారానే నీకు 2 లక్షల మందికి ఉపాధి. అంటే అటు చేనేత కార్మికులకి పని, వాళ్ళ ఉత్పాదన, వాళ్ళ యొక్క ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులకు మార్కెట్, ఇట్లా ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఒక 6 పాలసీలు ఇచ్చారు. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ. ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పైన. ఆయన ఒకటే మాట అంటున్నాడు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలి. మీరు ఇప్పుడు కేవలం ఉద్యోగం చేసుకోవటం కాదు, ఉద్యోగాలు మీరు కల్పించాలి. అంటే నువ్వు జాబ్ సీకర్ కాదు, నువ్వేంటి జాబ్ క్రియేటర్గా నువ్వు ఉండాలి. నువ్వు బతుకు 10 మందిని బతికించు అంటూ ఆయన ఏమంటున్నాడు, వాళ్ళ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అంటూ నిన్న జిఎఫ్ఎస్టి సమావేశంలో కూడా P4 అన్నాడు. ఇంతకుముందు ఆయన ఎప్పుడు P3 అనేవాడు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు పీపుల్ను కూడా కలిపాడు. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 4P ద్వారా ఇవాళ పేదరిక నిర్మూలన జరగాలంటూ ఈరోజు ఆయన ఏమంటున్నారు, ఈ ఎక్కడ పారిశ్రామికవేత్తలను కలిసినా ఈ కార్పొరేట్ సెక్టార్లో కానీ మీ ఆలోచనలు ఇవాళ ఇన్నోవేషన్ ఏది యువత వినూత్న ఆవిష్కరణలకి ముందడుగు వేయాలంటూ మీరు ఇవాళ చేసినటువంటి ఆలోచనలకి వెన్నుదన్నుగా నిలబడే ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు ఎన్ని కావాలంటే అన్ని పుష్కలంగా ఇస్తాం. విద్యుత్ రాయితీలు, భూములు కొనుగోళ్లలో రాయితీలు, లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్, ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే, అంటే నువ్వెన్ని ఉద్యోగాలు కల్పిస్తే ప్రభుత్వం నీకు అంత ప్రోత్సాహకాలు ఇస్తుంది అంటూ ఆ రెండిటికి ముడిపెట్టాడు. మీరు తక్కువ మందికి ఉద్యోగాలు కల్పించారనుకో ప్రోత్సాహకాలు తక్కువే, మీరు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తాననడం ద్వారా ఇవాళ యువత ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేందుకు అటు నారా లోకేష్, ఇటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక సమిష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది. మొన్న అమెరికా టూర్ వెళ్ళాడు ఎవరు, నారా లోకేష్. నీకు అక్కడ మరి 23 దేశాల ప్రతినిధులతో 2300 మందితో మాట్లాడాడు. దగ్గర దగ్గర 1-to-1 భేటీ, ఐటీ సినర్జీ సర్వో ఏదో పెట్టి ఇప్పుడు అక్కడ రేపు జనవరిలో దావోస్ వెళ్తున్నాడు చంద్రబాబు. ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్తారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తాడు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏది, గురువు ఎక్కువ తెస్తాడా శిష్యుడు ఎక్కువ తెస్తాడా అన్న దాంట్లో రేపు దావోస్లో వీళ్ళందరినీ మళ్ళీ అక్కడ కలుస్తారు. ఈ నాదేళ్ల సత్య వస్తాడు, మళ్ళీ ప్రియా సుబ్రహ్మణ్యం వస్తుంది, అటు ఆ గూగుల్ వాళ్ళు వస్తారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు వస్తారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అదాని వీళ్ళందరూ అక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలో అవకాశాల స్వర్గధామం, హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇవాళ పెట్టుబడుల గమ్యస్థానమే కాదు, నీకు అవకాశాల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.